హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీడియో ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా యమహాలో ఫ్యాసినో అనే స్కూటర్ ఉంటుంది. సో దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూడబోతున్నాం. అయితే ఇది మెయిన్గా దీన్ని షో స్టాపర్ అని అంటారనమాట. ఎందుకంటే మనం చాలా వెహికల్స్ అయితే పర్చేజ్ చేద్దామని చూస్తుంటాం స్కూటర్స్ని. సో చాలా స్కూటర్స్ చూస్తుంటాం, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే బెస్ట్ ఉంటుంది అనే ఫీలింగ్ కలిగేలా దీని డిజైన్ అయితే ఉంటుంది. సో దీని బ్యాక్ వచ్చేసరికి ఈ కర్వ్ డిజైన్ వచ్చేసి దీన్ని యూరోపియన్ డిజైన్ అయితే అంటారు. సో ఈ డిజైన్ వల్ల చాలా మందిని ఇది అట్రాక్ట్ అయితే చేస్తుందన్నమాట. సో ఇది చూస్తే అయితే ఈ డిజైన్ ఇలా ఉంటుంది. సో ఒకసారి మనం వెహికల్ని అయితే చూద్దాం. దీనిలో మెయిన్గా దీన్ని చూసినట్టయితే దీని హెడ్ ల్యాంప్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీన్ని కన్కేవ్ హెడ్ ల్యాంప్ అని అయితే అంటారు. ఇది కొంచెం కర్వ్ డిజైన్తో ఉంటుంది. లోపల వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉండదు, ఓన్లీ హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. కానీ ఇది లైటింగ్ వచ్చేసరికి మంచి హై బీమ్ను అయితే ఇది ఇస్తుందన్నమాట. సో దీని ఫ్రంట్ వచ్చేసి ఈ హెడ్ లైట్ కింద లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇది లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. సో ఫ్రంట్ డిజైన్ కూడా చూడడానికి అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ దీని డిజిటల్ మీటర్కి సంబంధించి చూసినట్టయితే దీంట్లో డిజిటల్ మీటర్ అయితే కనిపించదు, జస్ట్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో ఫీచర్స్ అయితే అనలాగ్ మీటర్లో ఉన్న ఫీచర్లు కనిపిస్తాయి. దీంట్లో ట్రిప్ మీటర్ కానీ లేకపోతే ఇవన్నీ అయితే ఉండదు. జస్ట్ స్పీడ్ ఇండికేటర్ అండ్ పెట్రోల్, తర్వాత మన డిస్టెన్స్ సంబంధించిన ఎన్ని కిలోమీటర్ జర్నీ చేసామనే ఫీచర్స్ అయితే దీనిలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో బ్యాక్ లైట్ చూసినట్టయితే ఈ నార్మల్ స్కూటర్స్లో అయితే సింగిల్ బ్యాక్ లైట్ ఉండేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో చూసినట్టయితే దీనిలో వీ షేప్డ్ బ్యాక్ లైట్ లేదంటే టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ అయితే చూడడానికి ఇలా కనిపిస్తుంది. దీంట్లో వీ షేప్డ్ టెయిల్ ల్యాంప్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి మెయిన్ టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఇలా అయితే వీ షేప్డ్ టెయిల్ ల్యాంప్ మనము ఈ ఫ్యాసినో వెహికల్లో అయితే చూడొచ్చు. సో ఇంకా బ్యాక్ వచ్చేసి టెయిల్ ల్యాంప్ కింద చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ కోసం అరేంజ్మెంట్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో మనకు అట్రాక్ట్ చేసే విషయాలు ఏంటంటే దీంట్లో మెటల్ బాడీ అయితే ఉంటుంది, మెటల్ ఫెండర్స్ కూడా ఇస్తారు. సో ఈ ఫెండర్ చూసినట్టయితే మెటల్ ఫెండర్ ఉంటుంది. దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి యూబీఎస్ ఉంటుంది, అంటే యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటారన్నమాట. సో ఇది జస్ట్ లైక్ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ లాగే ఉంటుంది. అంటే ఒక బ్రేక్ అప్లై చేసినప్పటికీ రెండు బ్రేక్స్ అప్లై అయ్యే విధంగా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ టైర్ 110 mm వైట్ టైర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో నార్మల్గా స్కూటర్లో అయితే వైట్ టైర్స్ అయితే ఉండవు, బట్ ఈ వెహికల్ వచ్చేసి 110 mm వైట్ టైర్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది డిస్క్ వేరియంట్లో. దీంట్లో 2 వేరియంట్స్ అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ మనం చూసేది డిస్క్ వేరియంట్. దీంట్లో డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్ అని 2 వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి డిస్క్ వేరియంట్. డిస్క్ వేరియంట్లో ఈ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే లొకేట్ అయి ఉంటుంది. బట్ డ్రమ్ వేరియంట్లో ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉండదు. దీని వీల్ స్టైల్ వచ్చేసి నార్మల్గా అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇది చూడ్డానికి వచ్చేసి ఒక మంచి డిజైన్తో అయితే ఈ అలాయ్ వీల్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫ్రంట్ టైర్ కూడా చూసినట్టయితే 90/90 సైజులో 12 inches రీమ్తో పాటు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అడిషనల్ ఫీచర్ ఏంటంటే మనం సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం సైడ్ స్టాండ్ వేసి కనుక మనం ఇంజన్ని స్టార్ట్ చేసినట్టయితే ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ కాదు. సో ఈ ఫీచర్ అయితే దీంట్లో ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్. నెక్స్ట్ చూసినట్టయితే
దీనిలో ఫంక్షనాలిటీ చూసినట్టయితే దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్కి వచ్చేసి 21 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసినట్టయితే మల్టీ ఫంక్షనల్ యూనిట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనం సీట్ ఓపెనర్గా లేదంటే మెయిన్ ఇగ్నిషన్గా అయితే దీన్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఇదే కాకుండా ఇంకో కంఫర్ట్ ఫీచర్ ఏంటంటే దీని ఈజీ లెగ్ రీచ్ అనేది ఉంటుంది. అంటే ఇది బాటమ్ అంటే నేలకి దీనిపైన కూర్చున్న వాళ్ళు ఈజీగా కింద అయితే కాలు పెట్టే విధంగా అయితే మనకు ఈ లెగ్ రీచ్ అనేది ఉంటుంది. ఈ హైట్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఈజీ గ్రిప్ గ్రాబర్ అనే ఫీచర్ అయితే దీనిలో ఉంటుంది. అంటే ఈ నార్మల్గా గ్రాబ్ రైల్ చూసినట్టయితే వేరే లాగా ఉంటుంది వేరే వెహికల్స్లో, బట్ దీంట్లో ఎవరైనా ఈజీగా వెనుక కూర్చున్న వాళ్ళు పిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా పట్టుకోవడానికి అయితే కంఫర్ట్ డిజైన్ అయితే ఈ గ్రాబ్ రైల్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే దీంట్లో 125 cc ఇంజన్ అయితే మనం చూడొచ్చు. ప్రీవియస్ వెహికల్ ఏంటంటే ఇంజన్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉండేది, బట్ ఏంటంటే ఇది 125 cc ఇంజన్ అయితే ఇచ్చారు. ఇదే కాకుండా దీంట్లో 16% మోర్ మైలేజ్ అయితే ఇది ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. ఇంతేకాకుండా 30% మోర్ పవర్ను కూడా ఇది ఉత్పత్తి అయితే చేస్తుందన్నమాట. దీంట్లో యాక్సలేషన్ కానీ లేకపోతే దీని రేంజ్ కానీ ఇప్పుడైతే పెంచారనమాట. ఇది వరకు దీని వెయిట్ వచ్చేసి 113 kgs అయితే ఉండేది. ప్రజెంట్ దీని వెయిట్ వచ్చేసి 99 kgsకి అయితే తగ్గించారనమాట. ఎందుకంటే ఈజీగా అందరికీ కంఫర్ట్గా ఉండడం కోసం అనమాట. నెక్స్ట్ ఇంకొక అట్రాక్ట్ చేసే ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఈ బటన్ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్విచ్ అనమాట. ఈ బటన్ వచ్చేసి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం జర్నీలో ఉన్నప్పుడు సిగ్నల్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా మనం ఇంజన్ కీని ఆఫ్ చేయకుండా ఇంజన్ స్టార్ట్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇదే కాకుండా దీనిలో స్మార్ట్ మోటార్ జనరేటర్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. సో దీన్ని SMG అని అంటారనమాట. సో ఈజీగా ఇది ఇంజన్ సైలెంట్గా స్టార్ట్ అవ్వడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది లైట్ వెయిట్గా ఉండే విధంగా దీని బాడీని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 99 kgs అయితే ఉంటుందన్నమాట. దీని చాసిస్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ చూసినట్టయితే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే మనం చూడొచ్చు. ఫ్రంట్ వీల్కి వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, బ్యాక్ వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇంకా దీని ఫీచర్స్ అన్ని మనం చూసినట్టయితే ఇంజిన్ గురించి వచ్చేసి దీంట్లో 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. అంటే ఇంజిన్ వచ్చేసి ఎయిర్ ద్వారా ఇది కూల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి SOC2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి దీంట్లో 125 cc ఇంజిన్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీంట్లో 6 kV వద్ద దీనిలో 6500 RPM అయితే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 9.7 Nm వద్ద ఇది 5000 RPM అయితే ఇది రిలీజ్ చేస్తుంది. ఇదే కాకుండా దీనిలో ఫ్యూయల్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. డైరెక్ట్గా ఫ్యూయల్ కార్బోరేటర్ ద్వారా కాకుండా ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇంజన్కి అయితే పంప్ చేయబడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో V షేప్ బెల్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఈజీ రైడ్ కోసం అయితే యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే దీని డైమెన్షన్స్ ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఓవరాల్గా దీని లెంత్ వచ్చేసి 1920 mm డైమెన్షన్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీని విడ్త్ చూసినట్టయితే దీనిలో 685 mm విడ్త్ అయితే ఉంటుంది. సో ఈ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట వెహికల్లో. ఇదే కాకుండా దీని హైట్ చూసుకున్నట్టయితే దీనిలో 1150 mm హైట్ అయితే ఉంటుంది. సో దీని హైట్ బాటమ్ నుంచి సీట్ వరకు అయితే ఇక్కడ మెయిన్ మిర్రర్స్ వరకు అయితే దీని హైట్ వచ్చేసి 1150 mm అయితే ఉంటుంది. ఈ సీట్ హైట్ చూసుకున్నట్టయితే 780 mm అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm చూడొచ్చు. అంటే దీనిలో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ బాటమ్ నుంచి బాడీ బాటమ్ నుంచి ఈ నేల వరకు అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అంటాము. సో ఇది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీ లెగ్ రీచ్ అనేది ఉంటుంది. అంటే దీనిపైన కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈజీగా కాలు కింద పెట్టుకునే విధంగా అయితే దీనిలో హైట్ అయితే అడ్జస్ట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినిమం దీనిలో వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1280 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ మధ్యలో ఈ గ్యాప్ వచ్చేసి 1280 mm అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీని బాడీ వెయిట్ కంప్లీట్ వెహికల్ వెయిట్ వచ్చేసి 99 kgs అయితే ఉంటుంది. ప్రీవియస్ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 133 kgs దాకా అయితే ఉండేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్యూయల్ గురించి చూసినట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దీనిలో 5 లీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి అండర్ సీట్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీనిలో ఎగ్జాక్ట్గా 5.2 లీటర్స్ మనము ఫ్యూయల్ని అయితే నింపొచ్చు అనమాట పెట్రోల్ని.
ఇదే కాకుండా అండర్ సీట్ కింద స్టోరేజ్ వచ్చేసి 21 లీటర్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఇచ్చారు. 12 వోల్ట్స్ 5 యాంప్స్ అయితే బ్యాటరీ ఉంటుంది. ఇదే కాకుండా TCI అంటే ట్రాన్సిస్టర్ కంట్రోల్డ్ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది వెహికల్లో అయితే చూడొచ్చు. హెడ్ ల్యాంప్ వచ్చేసి 12 వోల్ట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదే కాకుండా మనము బ్రేక్ వేసినప్పుడు 12 వోల్ట్స్ 5 kV గల ఈ బ్యాక్ లైట్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఈ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అదే మనం బ్యాక్ సస్పెన్షన్ చూసినట్టయితే దీన్ని యూనిటీ స్వింగ్ సస్పెన్షన్ అయితే అంటామన్నమాట. అదేవిధంగా టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఈ ఫ్యాసినో వెహికల్లో టైర్స్ వచ్చేసి రెండు కూడా మనకు అంటే ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. టైర్ సైజ్ వచ్చేసి 90/90 సైజ్ అయితే ఉంటుంది. ఈ వీల్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే రిమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 110/90 సైజ్ అయితే ఉంటుంది. సో ఇది బ్యాక్ టైర్, ఇది వచ్చేసి 110/90 సైజ్ అయితే ఉంటుంది. దీని రిమ్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు మెటల్ ఫెండర్స్ అయితే కనిపిస్తాయి. UPS ఎక్విప్డ్ అంటే దీనిలో యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ వేరియంట్లో డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో అలాయ్ వీల్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ డిస్క్ వేరియంట్లో ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 190 mm అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ వెహికల్లో మనము ఈ ఫీచర్స్ అయితే చూడొచ్చు. ఇవే కాకుండా మనకు ఈ లెఫ్ట్ రైట్ హ్యాండిల్ దగ్గర చూసినట్టయితే ఈ ఫ్రంట్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే హై బీమ్ లో బీమ్ మనం చేంజ్ చేసుకోవడానికి అయితే బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర చూసుకున్నట్టయితే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది కాకుండా ఇంజన్ స్టార్ట్ చేయడానికి అయితే మనకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఇంకా మన ఫ్రంట్ చూసినట్టయితే ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే ఉంటుంది. సో ఏవైనా మనము హ్యాంగ్ చేసుకోవడానికి అయితే పనికొస్తుందన్నమాట. సో ఇదే కాకుండా రైట్ సైడ్లో చూసినట్టయితే మెయిన్ ఇగ్నిషన్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఎలాంటి USB ఛార్జింగ్ పోర్ట్కి అయితే దీనిలో అవకాశం అయితే లేదు. లెగ్ స్పేస్ దగ్గర మాత్రం మనకు కంఫర్టబుల్గా లెగ్స్ అయితే పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఉంటుంది. సో ఇది వెహికల్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా మీకు క్వైరీస్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో అడిగినట్టయితే నేను క్లారిఫై అయితే చేస్తాను. సో చూసారు కదా, ఇప్పటిదాకా యమహాలో ఫ్యాసినో వెహికల్ గురించి అయితే దీని డీటెయిల్స్ని మనము ఇప్పటిదాకా చూసాము, స్పెసిఫికేషన్స్ కూడా చూసాము. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది కూడా మనం అయితే చూడడం జరిగింది. సో దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ వేరియంట్. డ్రమ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 70,000 చేంజ్ అయితే ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. డిస్క్ వేరియంట్ వచ్చేసి 74,200 చేంజ్ అయితే ఉంటుంది. సో ఇవి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇవే కాకుండా మనకు ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్టయితే దీంట్లో ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ట్యాక్స్, అదేవిధంగా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, TR, PR, సో ఇలాంటి ఛార్జెస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకొక 30,000 to 40,000 వరకు అయితే ఎక్సెస్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఈ డీలర్ వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.